హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో డిఎస్సి పైన మేము సమాలోచన చేస్తున్నాము, మేము చర్చలా పిలుస్తాము, మేము డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులతో మాట్లాడతాము అని చెప్పేసి నిన్న ఆయన ప్రకటన చేస్తాడు. ఆయన ప్రకటన చేసిన ఒక గంట టైము అటు ఇటులోనే బట్టి విక్రమార్క గారేమో పలా పార్టీ ఆఫీసులో కూర్చొని డిఎస్సి వాయిదా లేదు, షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది, మళ్ళొక్క డిఎస్సి ఉంటుంది, 5 నుండి 6 వేలతోని మళ్ళీ 2-3 నెలల్లో డిఎస్సి వేస్తాము, అది రాసుకోవచ్చు, ఇప్పుడైతే ఎగ్జామ్స్ నిర్వహిస్తాము అని చెప్పేసి బట్టి గారు అంటారు. ఆ కొద్ది సమయంలోనే తేడాతో సీతక్క గారు పరీక్షలు నిర్వహిస్తే చాలా పరీక్షలు ఈ టైంకు నిర్వహించకుండా వాయిదా వేస్తే చాలా సమస్యలు వస్తాయి, పదే పదే పరీక్షలు వాయిదా వేయకూడదని సీతక్క గారైతే వారు ఒక ప్రకటన జారీ చేస్తారు. ఈ 3 ప్రకటనలు కూడా పొంతన లేకుండా నిరుద్యోగులలో గందరగోళం సృష్టించే విధంగా ఉన్నాయి. దీనికి నిరసనగా దిల్సుఖ్ నగర్లోని నిన్న డిఎస్సి అభ్యర్థులందరూ కూడా రాత్రి 10-11 గంటల సమయంలో దిల్సుఖ్ నగర్ మెట్రో రైల్వే ప్లాట్ఫామ్ నుండి నడుచుకుంటూ వందలాదిగా వేలాది మందిగా వాళ్ళ నిరసన కార్యక్రమాన్ని ప్లకార్డ్స్ పట్టుకొని డిఎస్సి వాయిదా వేయాలని ప్లకార్డ్స్ పట్టుకొని నిరసన తెలియజేశారు. చాలా మీడియా ఛానల్స్ లైవ్ కవర్ చేసినాయి. చాలా నేను చూసిన వరకు అయితే నైట్ 11-12 వరకు కూడా ఆ విధంగానే జరిగింది. కాబట్టి మొన్నటి శనివారం రోజున గ్రూప్ 2 గ్రూప్ 3 ఒకటే నెల డిసెంబర్లో నిర్వహించాలి, పోస్టులు పెంచాలి, గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయాలి, ఆగస్టు 7-8 తారీఖులో నిర్వహించొద్దని గ్రూప్ 2 గ్రూప్ 3 నిరుద్యోగ అభ్యర్థులు ఎంత ఉధృతంగా నిరసన నిర్వహించినారో అంతకంటే ఎక్కువ కూడా ఉధృతమైన నిరసన డిఎస్సి పోస్ట్పోన్ చేయాలని డిఎస్సి అభ్యర్థులందరూ నిన్న నిర్వహించినారు. దానికి మీకు కావలసిన ప్రూఫ్ ఈ పక్కన ఉంది, చూడండి. మనోళ్ళు ఎంత నిరసన చేసినలో డిఎస్సి వాళ్ళ పక్కన బాక్స్లో వస్తుంది, చూడండి ఇదే. కాబట్టి ఈరోజు చలో సెక్రటరేట్ ముట్టడికి వందలాదిగా వేలాదిగా మంది వెళ్తుండడంలో ముందుగానే నిన్న నైట్ మధ్యరాత్రి నుండే ఎవరైతే చలో సచివాలయం ముట్టడికి వెళ్తున్నారో వాళ్ళందరినీ పోలీసు వాళ్ళు ముందస్తు అరెస్టు చేస్తూ వాళ్ళ అదుపులోకి తీసుకుంటున్నారు. ఎక్కడ కూడా చలో సెక్రటరీ ముట్టడి కార్యక్రమం విజయవంతం కావద్దు, వాడికి ఏ నిరుద్యోగ అభ్యర్థి రావద్దని వందలాది వేలాది మంది పోలీసులు దగ్గర ఎక్కడ చూసినా కానీ ఒక 15-20 పోలీసు బస్సులు, ఒక 3,000 నుంచి 4,000 మంది పోలీసులు, ఎస్ఐలు, సిఐలు, పెద్ద వాళ్ళందరూ కూడా అక్కడ గస్తీ కాస్తున్నారు. ఏదేమైనా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ అంశం పైన కూడా మరి మొద్దు నిద్రలో ఉన్న ముఖ్యమంత్రి గారు త్వరలో మేలుకోవాలి. న్యాయపరమైన డిమాండ్ ఇది. మేము ఏది కూడా మీ నుండి కోరుకోవడం లేదు, కేవలం మా పరీక్షలు మీరు నిర్వహిస్తున్నారు, మేము కాదనట్లేదు, కానీ పరీక్షకు వ్యవధి కావాలి రాయడానికి, పరీక్ష నిర్వహిస్తున్నారు టైంలోనే రైట్, కానీ మేము కాదంటలేం. ప్రిపరేషన్ కరెక్ట్ సాగలేదు, సిలబస్ ఎక్కువ ఉన్న కారణంగా ఒక 3 నెలలు డిఎస్సి వాయిదేయాలి, గ్రూప్ 2 గ్రూప్ 3 తీసుకొచ్చి డిసెంబర్లో ఒకటే నెలలో నిర్వహించి గ్రూప్ 2కు గ్రూప్ 3కి 10 రోజుల వ్యవధిలోనే పరీక్షలు నిర్వహించాలి. అనుకున్న టైంలో పరీక్ష ఫలితాలు రిలీజ్ చేసి ఏ అవకతవకలు లేకుండా రిజల్ట్ ప్రకటించాలన్నది మా డిమాండ్ ఉన్నది. గ్రూప్ 1లో 1:100 తీసుకోవాలి. ఎందుకనంటే 1:100 అనేది మీ కాంగ్రెస్ పార్టీలోని మీ ఉప ముఖ్యమంత్రి గారే ఆనాడు కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు నిండు శాసనసభలో మాట్లాడినారు. ఆ మాటకు కట్టబడి ఉండాలి ఖచ్చితంగా. లేదంటే మళ్ళీ ఇలాంటి నిరసన కార్యక్రమాలే మీరు ప్రతి చోట ఎదుర్కోవాల్సి వస్తుంది. దయచేసి మిత్రులారా, ఎవరు కూడా మీరు చూస్తున్న ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉండండి. ఎక్కడ కూడా మనకు నిరుద్యోగులు అలసిపోవద్దు, సొలిసిపోవద్దు. ఖచ్చితంగా మనం మన యొక్క వాయిదా డిమాండ్ను సాధించేంత వరకు పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు మనోళ్ళందరూ కూడా. కొద్దిగా మీరు సమన్వయం పాటించండి. నేను మరొక విషయం చెప్తున్నాను. గ్రూప్ 2 గ్రూప్ 3 డిఎస్సి వేరు పోస్టులు కావు, అభ్యర్థులందరూ ఒకటే, పోస్టులే వేరు. గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 3 గ్రూప్ 1 పరీక్షలు వేరు, వాటి యొక్క పోస్టుల యొక్క వ్యత్యాసాలు వేరు. కానీ రాసే అభ్యర్థులందరూ కూడా డిఎస్సిలో ఉన్నవారు గ్రూప్ 2లో ఉన్నారు, గ్రూప్ 2లో ఉన్నవారు డిఎస్సి రాస్తున్నారు. మీరందరూ కూడా మేము ఉద్యమం చేస్తున్నాం గ్రూప్ 2కి, డిఎస్సి వాళ్ళ ఉద్యమం వేరే, గ్రూప్ 2 వాళ్ళ ఉద్యమం వేరే, మా ఉద్యమాన్ని చూసి వీళ్ళు కాపీ కొడుతారు, ఇలాంటి వద్దు. అందరిది ఒకటే, ఇక్కడ సమస్య ఒకటే.
మీరు వాయిదా వేయమంటున్నారు, డిఎస్సి వాళ్ళు వాయిదా వేయమంటున్నారు. అందరం ఒకటే. ఇంట్లో ఉన్న వాళ్ళమే అల్ల రాస్తున్నాం, అల్ల ఉన్న వాళ్ళమే ఇలా రాస్తున్నాం. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, వేరే విధంగా ఆలోచించద్దు. ఎందుకంటే ఈరోజు డిఎస్సి వాయిదా పడితే 2,80,000 మందికి న్యాయం చేకూరుతుంది. ఈరోజు డిఎస్సి వాయిదా పడితే ఎంతోమందికి మేలు చేకూరుతుందనే అంశంతో మనం డిఎస్సి వాయిదా కోరుకుంటున్నాం. ఈరోజు గ్రూప్ 2 గ్రూప్ 3 ఒకటే నెలలో నిర్వహిస్తే దగ్గర 6 నుంచి 7 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. ఎందుకంటే గ్రూప్ 2లో 2,80,000 మంది అప్లై చేశారు. అదే గ్రూప్ 3లో కూడా గ్రూప్ 2లో 5,80,000 మంది అప్లై చేశారు. గ్రూప్ 3లో కూడా 5 లక్షల పైన అప్లై చేశారు. గ్రూప్ 2 గ్రూప్ 3 రాసే వాళ్ళ అభ్యర్థులు అందరూ సేమే, అందులో వేరు ఇందులో వేరు ఏం లేదు. సిలబస్ కూడా సిమిలర్గా మొత్తం ఒకటే. కాబట్టి ఇక్కడ గ్రూప్ 2 రాసిన వారికి గ్రూప్ 3లో లాభం చేకూరుతుంది, గ్రూప్ 3 రాసిన వారికి గ్రూప్ 2లో లాభం చేకూరుతుంది. మనమందరం నిరుద్యోగులమే, మనదంతా నిరుద్యోగుల రక్తమే, మనదంతా నిరుద్యోగుల జాతి. కాబట్టి ఎక్కడ భేషజాలకు పోకండి. నేను చెప్పేదంతా క్లారిటీగా మీకు అర్థమై ఉంటుంది. గ్రూప్ 2 వాయిదా పడాలి, గ్రూప్ 2 గ్రూప్ 3 ఒకటే నెలలో నిర్వహించాలి. డిఎస్సి వాయిదా పడి డిఎస్సికి 3 నెలల సమయం ఇచ్చేంత వరకు మన పోరాటం ఉధృతంగా సాగుతూనే ఉంటుంది. ఇంతవరకు మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి. మీరు మంత్రుల దగ్గర మాట్లాడండి, మేము పోస్ట్ పోన్ చేయడానికి ట్రై చేస్తాము. అందరూ కూడా మంత్రుల దగ్గర మాట్లాడని చెప్తున్నారు, కానీ ఏ మంత్రి కూడా పట్టించుకోవడం లేదండి. అదే విధంగా మీరు పార్టీ శక్తులు ఉన్నాయని మాకు చెప్తున్నారు. ఏ పార్టీ శక్తులు లేదండి. మేము స్వచ్ఛందంగా డిఎస్ హాస్పిటల్ వచ్చి మేము మాట్లాడుతున్నాము. అదేవిధంగా మీరు స్పందించండి. అదే మీరు తప్పుదో పడుతున్నారండి, మీరు తప్పుదో పడుతున్నారు. ఎవరెవరు మాటలు విని మీరు తప్పుదో పడుతున్నారు. దయచేసి స్టూడెంట్స్తో మాట్లాడండి, స్టూడెంట్స్తో మాట్లాడి మా పరిష్కరించండి. మేము గత 20 రోజుల నుంచి మా బతుకుంటున్నాము. మాకు డిఎస్సి పోస్ట్ పోన్ కావాలి, డిఎస్సి పోస్ట్ పోన్ కావాలి. సిలబస్ కొండంత ఉంది, ఇచ్చిన సమయం దాని తక్కువగా ఉంది. ఒక్కొక్క సబ్జెక్ట్ చదవడానికి దాదాపుగా 1 మంత్ పడుతుంది. దయచేసి మీకు వేడి